మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు ఏంటంటే నేను ఇప్పుడు పత్తిర్లు అయితే తీసుకురావడానికి వెళ్ళాను, ఎందుకంటే మన ఇంట్లో కూడా వినాయకుడిని పెడుతున్నాం. సో మన ఇంట్లో అండ్ మన గణేష్ మండపం కూడా చూపిస్తా ఈరోజు. అండ్ ఎలా పెట్టాము కూడా అయితే మీరు ఈ వీడియోలో అయితే చూసేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హ్యాపీ వినాయక చవితి వన్స్ అగైన్. చూసేయండి ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం మీరు కూడా. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారో కూడా మనకు కామెంట్ అయితే చేయండి. లెట్స్ సెలబ్రేట్ ద వినాయక చవితి. సో ఇప్పుడైతే మనం ఇంట్లో గణపతిని అయితే పెట్టేసి మళ్ళీ తర్వాత అయితే మనం పందిర్లోకి అయితే వెళ్దాం. అండ్ చూసేయండి మేమైతే ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఇది సెలవిడి వడపప్పు అండ్ ప్రసాదం, ప్రసాదం అండ్ వంటకాళ్ళు, పాయసం, పులిహోర అండ్ శనగలు, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పువ్వులు, ఫ్రూట్స్ అండ్ మన గణపతి వచ్చేసి అక్కడ. సో ఇంకా ఇప్పుడైతే మా అమ్మ అయితే డెకరేట్ చేస్తున్నారు. పైన వచ్చేసి మా దేవుడు. ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్న తర్వాత అయితే మనం గణేష్ పందిర్లోకి అయితే వెళ్దాము. సో అక్కడ కూడా మీకు అయితే చూపిస్తాము ఎలా సెలబ్రేట్ చేస్తున్నామో. వాచ్ అండ్ ఎంజాయ్. అండ్ అక్కడ ఉన్న పెద్ద బౌల్స్ నుంచి అయితే ఒక్కొక్కటి ఇలా చిన్న బౌల్స్లో సర్దేశాను. ప్రసాదాలు 2 టైప్స్, పులిహోర, ఉండ్రాళ్ళు, చెలివిడి వడపప్పు అండ్ హార్ది, శనగలు. సో నెక్స్ట్ అక్కడైతే పూజ చేద్దాం. అండ్ ఇంకా మొత్తం డెకరేట్ చేసిన తర్వాత అయితే మా అమ్మ దీపం అయితే వెలిగించారు. సో ఇలా దీపం వెలిగించిన వెంటనే మేమైతే పూజ స్టార్ట్ చేసినాం కొంచెం సేపు. అండ్ పూజ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మేమైతే కొంచెం దండం అది పెట్టుకొని పూజ అయిన తర్వాత మళ్ళీ వెంటనే అక్కడ గణపతి మండపంలోకి అయితే వెళ్ళాలి ఇప్పుడు. సో పంతులు గారు ఇంకా రాలేదు అక్కడికైతే మన పందిర్లోకి. అండ్ ఇక్కడ కంప్లీట్ చేసుకొని నేనైతే వెంటనే పందిర్లోకి కూడా అయితే వెళ్తాను. సో అక్కడ ఎలా ఉందో కూడా మీరైతే చూసేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మా పూజ. సో కన్ఫర్మ్గా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడైతే మనం పందిర్లోకి అయితే వెళ్ళిపోదాం. మా వాళ్ళు ఇంకా డెకరేషనింగ్ చేస్తూనే ఉన్నారు, ఎందుకంటే కొంచెం పంతులు గారు లేట్ అవుతున్నారు. సో మిగతా గణేష్ దగ్గరకు కూడా వెళ్ళి పూజ చేయడం వల్ల మాకైతే చాలా లేట్గా అనేది వచ్చారు పంతులు గారు. అండ్ ఫైనల్లీ పంతులు గారు అయితే నియర్లీ 12:30కి అయితే అలా వచ్చారు. సో అలా రావగానే మేమైతే ఇలా మొత్తం అందరం వచ్చాము. అండ్ మా ఫ్రెండ్ కూడా వచ్చాడు పక్కూరు నుంచి అయితే. అండ్ ఇప్పుడైతే గణేష్ని అయితే ఓపెన్ చేసేద్దాం, మీరు కూడా చూడండి. అండ్ ఇక్కడ మన పక్కన కూర్చున్నారు కదా, ఈయనే పంతులు గారు. సో ఈయన రావడం మనకు చాలా లేట్ అయింది, ఎందుకని కొంచెం ఇబ్బంది కూడా అయింది. ఈలోపు మన వాళ్ళు అయితే కొంచెం అడ్జస్ట్మెంట్స్ లైటింగ్ అయితే సెట్ చేశారు ఈ గ్యాప్లో. అండ్ ఇప్పుడైతే మన వాళ్ళు బొమ్మను అయితే ఓపెన్ చేయబోతున్నారు, అన్రాప్. సో మీరు కూడా చూడండి ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. పెట్టండి. అండ్ ఇలా విగ్రహం తీసిన వెంటనే పంతులు గారు అయితే మంత్రాలు చదవడం స్టార్ట్ అయితే చేశారు. సో అలా ఒకటి చెప్తూ ఉంటే మన వాళ్ళు అందరూ చేస్తూనే ఉన్నారు. And it's me, mini me.
అండ్ ఇప్పుడైతే మనతో అయితే ఒక్క ఎక్స్ప్రెషన్ ఇలా చేస్తున్నాడు అన్నట్టు చూడండి మనం ఏం జరుగుతుంది అన్నట్టు అయితే చూస్తున్నాడు వాడు. ఫైనల్లీ ఈ గ్యాప్లో అయితే మనకి హారతి కూడా ఇచ్చేసాను. సో హారతి ఇవ్వగానే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మేమైతే అందరం హారతి తీసుకుని అయితే వెళ్ళడం స్టార్ట్ చేసాం మిగతా వినాయకులను అయితే చూడడానికి. అండ్ మీరు ఈరోజు ఎన్ని వినాయకులు అయితే విజిట్ చేశారో కామెంట్ అయితే చేయండి, చూద్దాం మీరు ఎన్ని విజిట్ చేశారో. మేమైతే నియర్లీ మా చుట్టుపక్కల అన్ని ఊర్లో అయితే తిరిగేస్తాం ఇప్పుడు, ఇంకా అదే పని మాకు. ఇప్పుడు మా ఇంట్లో గణపతిని అయితే పెద్ద గణేష్ దగ్గర అయితే పెట్టేస్తున్నాము చూడండి. అండ్ ఇప్పుడైతే ఇక్కడ పెట్టేసి మేమైతే వెళ్తాం. సో ఇప్పుడైతే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా మన లాగ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే మనం 100 వినాయక విగ్రహాలను అయితే ఇప్పుడు చూపించబోతున్నాం మన నెక్స్ట్ వీడియోలో. సో 100 మండపాలు అయితే మీరు చూసేయండి, ఎలా ఉంటుందో కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి. జై హింద్, జై భారత్.